ఇవాళ మన ఇవాళ మన షణ్ముఖ విజయరామరాజు గారు, మన విజయ్ కుమార్ రాజు గారి కార్యక్రమం పెట్టాం. మన పౌరాణిక పద్యగానం గురించి. ఈ ప్రక్రియ నాకు ఇష్టమైంది. పైగా విజయ్ కుమార్ రాజు కూడా నాకు చాలా స్నేహితుడు, మంచి ఆప్తుడు నాకు. అదే మనకి ప్రపంచ తెలుగు మహాసభల్లో మంచిగా గానం చేసిన వాడు కదా మరి. అవునా. సో అందరూ కూడా విస్తృతంగా ప్రచారం కూడా చేశాం. అన్ని వీటిలో కూడా మన షణ్ముఖ విజయ్ కుమార్ రాజు గారిది ఒకసారి మ్యూట్ లోంచి బయటకు తీసుకురండి ఆయన్ని. వారు మ్యూట్ లో ఉన్నారు చూడండి. తేజ గారు నమస్కారం. విజయ్ గారు నమస్కారం. అయ్యా నా వాయిస్ క్లారిటీగా ఉందండి అన్నగారు? క్లారిటీగా ఉంది. ఉంది ఉంది మామూలుగా అంట. డాక్టర్ కడిమెళ్ళ వరప్రసాద్ సహస్రావధాన్ గారు లైన్ లో ఉన్నారు, మన ఉపాధ్యక్షులు. అలాగే డాక్టర్ రామ్ మనోహర్ గారు, ప్రముఖ వైద్యులు, రాజమండ్రి నుంచి వారి లైన్ లో ఉన్నారు. వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మంచి మంచి కళలు అంటే చాలా ఇష్టం ఆయనకి. నమస్తే రామ్ మనోహర్ గారు. సార్ నమస్కారం. మీరేంటి నిద్ర వేసారు? ఒక చిన్న నిద్ర. నమస్కారం. నేను చెన్నై నుంచి ఆపరేట్ చేస్తున్నాను మొత్తం. రామ్ ప్రసాద్ గారు జాయిన్ అయ్యారమ్మా, చూడండి ఒకసారి. శ్రీనివాస్ గారు చిన్న విన్నపం. చెప్పండి. కొంచెం హార్మోనీ బాక్స్ వాయిస్తారు సార్, సౌండ్ ఎక్కువ తక్కువ చూస్తారా సార్? చూడు, వాయించండి ఒకసారి. ఓకే, బాగుంది బాగుంది. రాంప్రసాద్ గారు వచ్చారమ్మా? కేశరాజు రాంప్రసాద్ గారు రాలేదు సార్. ఇంకా రాలేదు సార్. అందరూ ఒక్కొక్కరికి 7th అందరూ వచ్చేసి జాయిన్ అవుతారు సార్. చేస్తారు రాంప్రసాద్ గారు. నమస్కారం అండి. మాట్లాడాలంటే యాక్సెస్ తీసుకోవచ్చు. యాక్సెస్ ఇవ్వలేనట్టున్నారండి. ఏంటి టైంకి ఉండాలి కదా. 5:30 కంటే టెక్నాలజీ ఎవరు చూసుకుంటారు? టెక్నికల్ సపోర్ట్. నీ మొహం. ముఖ్యంగా ఈ కార్యక్రమం వారు మన షణ్ముఖ విజయ్ గారు మాట్లాడినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా మ్యూట్లోకి వెళ్ళిపోదామండి. వారు పౌరాణిక నాటకం ఇవాడున్న పరిస్థితి గురించి, నాటక సమాజాలు ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి, తర్వాత ఇంతకుముందు పౌరాణిక నాటకం ఎలా ఉండేది, ఇవాళ దాని పరిస్థితి ఏంటి, ప్రభుత్వాలు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నాయి, వివిధ నాటక రంగాలు, వివిధ నాటక సంస్థలు ఏ విధంగా దీన్ని ప్రోత్సహిస్తున్నాయి, ఇవాళ యథాతథంగా పౌరాణిక నాటకం యొక్క పరిస్థితి ఏమిటి అన్నది మా షణ్ముఖ విజయ్ గారు చెప్తారు. తర్వాత వారు మన కోరిక మీద కొన్ని పద్యాలు మన కోసం గానం చేస్తారు. సో మనమందరం ఈ కార్యక్రమాన్ని కరెక్ట్ గా ఇంకొక 2 minutes లో విత్ ప్రాపర్ ప్రొసీడింగ్స్ తోటి స్టార్ట్ చేస్తాము. మొట్టమొదటిగా కొత్తగూడెం రాజేష్ స్వాగతం చెప్తారు. తర్వాత మన కడిమెళ్ళ వరప్రసాద్ గారు అభినందనలు తెలియజేస్తారు. కేశరాజు రాంప్రసాద్ గారు
మా షణ్ముఖ విజయ్ గారిని పరిచయం చేస్తారు. తర్వాత నేను మాట్లాడతాను. ఇవాళ మన సభలో, మన కార్యక్రమంలో ప్రపంచ తెలుగు మహాసభల 3వ ప్రపంచ తెలుగు మహాసభల ముఖ్య సమన్వయకర్త పి రామచంద్రరాజు గారు కూడా పాల్గొన్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాను. వారి నేతృత్వంలోనే అతి పెద్దదైనటువంటి ప్రపంచ తెలుగు మహాసభల్ని మనం నిర్వహించబోతున్నాం అమరావతిలో. దానికి 1 సంవత్సరం ముందు నుంచి కూడా సన్నాహాలు చేసుకుని దాన్ని చాలా పెద్ద ఎత్తున రామచంద్రరాజు గారు ముందుకు తీసుకురాబోతున్నారు. సో వారికి కూడా స్వాగతం పలుకుతూ, ఇప్పుడు చాలా మంది ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు. నేను చాలా మందికి ఇది కార్యక్రమాన్ని వివరాలు పంపించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమము రికార్డింగ్ కాబోతుంది. ఇది వీడియోని దయవుంచి అందరూ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ వీడియో రికార్డింగ్ యూట్యూబ్ లో పెట్టబోతున్నాం. అందుకని దయవుంచి ఎవరికి వాళ్ళే మన ప్రధాన వక్త మాట్లాడినప్పుడు ఎవరికి వాళ్ళు మ్యూట్ లో పెట్టుకుంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందని నేను మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ, ఇప్పుడు పెద్దలు మన సోదరుడు కొత్తగూడెం రాజేష్ని స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి సమన్వయకర్తల్లో ఒకరైనటువంటి కార్యక్రమ సమన్వయకర్తలు అంటే కొత్తగూడెం రాజేష్. సార్ చెప్పమ్మా. అందరికీ నా హృదయపూర్వక నమస్సులు. నా పేరు రాజేష్ కొత్తగూడెం, గజల్ కవి, చిత్రకారుణ్ణి, ఆంధ్ర సారస్వత పరిషత్ సహ సంచాలకుడు. ఈరోజు ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాత గజల్ గాయకులు, ముమ్మారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత, మన ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గురుగారు మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు సభా అధ్యక్షులుగా నిర్వహిస్తున్న తెలుగు పౌరాణిక నాటకం పద్యగానం అంతర్జాతీయ జూమ్ సమావేశానికి ప్రధాన వక్తగా విచ్చేసిన పౌరాణిక నాటక చక్రవర్తి శ్రీ షణ్ముఖి ఆంజనేయ రాజు గారి కుమారులు ఎన్నో అనేక పౌరాణిక నాటక ప్రదర్శనలతో, పద్యగానంతో రస హృదయాలను అలరించి తెలుగు నాటక పద్యగానానికి వెలుగులద్దిన నట కిరీటి, గాన గంధర్వ బిరుదాంకితులు శ్రీ షణ్ముఖి జయ విజయకుమార్ రాజు గారికి మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. అలాగే కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి మా పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ సహస్రావధాని గారికి, మరియు పరిషత్ గౌరవ సలహాదారులు శ్రీ బాబుశ్రీ గారికి, అలాగే 3వ ప్రపంచ తెలుగు మహాసభల ముఖ్య సమన్వయకర్త శ్రీ పి రామచంద్ర రాజు గారికి, అలాగే మా కమిటీ సభ్యులందరికీ, సాహితీ మూర్తులందరికీ కూడా మా హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలుపుకుంటూ, ఈ తెలుగు పౌరాణిక నాటకం పద్యగానం అంతర్జాతీయ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మిగతా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సభా అధ్యక్షులు గురువుగారు మాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారిని కోరుతున్నాము. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు కొత్తగూడెం రాజేష్. నమస్కారం సార్. ఇప్పుడు మా ఆంధ్ర సారస్వత పరిషత్తుకి భాష కోసం మేము పడేటువంటి తపనకి ఒక ఆత్మైనటువంటి డాక్టర్ కడిమిళ్ళ వరప్రసాద సహస్రావధాని గారిని వారి శుభ ఆశీస్సులు ఈ కార్యక్రమానికి అందజేయవలసిందిగా కోరుతున్నాను. అవధాన్ గారు మీరు అభినందనలు తెలియజేయాలి. దాసోహం గురు దేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. నిజంగా పద్యం అనేది శ్రవ్య కావ్యముల ద్వారా పండిత లోకానికి బాగా వెళ్ళాయి, కానీ అతి సామాన్య ప్రజలకు చేరువ చేసింది పద్యాన్ని ఏదైనా ఉందా ప్రక్రియ అంటే అది కేవలం నాటకం, అది ముఖ్యంగా పౌరాణిక నాటకం మాత్రమే అన్నది ఇంకా నిస్సంశయమైనటువంటి విషయం, నిర్వివాదమైనటువంటి విషయం. అది అసలు అక్షరజ్ఞానం రానివాడు కూడా చెల్లియో చెల్లకో
అడుగుటి ఏజురింగే ఇలాంటి పద్యాలు పాడిస్తూ ఉండేవారు. మా చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఆ గేదెల్ని కాసుకునే వాడు గేదె మీద ఎక్కి కూర్చుని చెల్లియో చెల్లకు చెల్లియో అనాలి కూడా తెలియదు, చలయో చలకు అంటూ పాడేసేవాడు అంతే. మరి బాబు ఈ పద్యం చాలా బాగా పడుతున్నా, నాకు నోటికి రేఖ రాసి పెట్టరా అంటే నాకు చదువు రాదండి అబ్బాయి గారు అనేవాడు. వాడు చదువు రాదంట, కానీ పద్యం నోటికి వచ్చేస్తుంది. అంటే చదువు రాని వాళ్ళకు కూడా పద్యం నోటికి వచ్చేయడం, అది కూడా చాలా అందంగా పాడేటువంటి లక్షణాన్ని కలిగించడం, ఇది కేవలం పౌరాణిక నాటకం వల్ల మాత్రమే కలిగింది. కావ్యంలో, శ్రవ్య కావ్యాల్లో పద్యాలు ఉంటే ఆసక్తి ఉండి చదువుకున్న వాళ్ళకి మాత్రమే వస్తాయి. చదవక్కర్ లేకుండా పద్యం ప్రజల్లో గడిపోయింది అంటే కేవలం పౌరాణిక నాటకమే. కనుక ఇవాళకి కూడా మరి జెండాపై కపిరాజు అంటే మన నాటకం గుర్తొచ్చేస్తుంది, ఇంకేమని మనలేదు. అదొక ఇడియముగా మారిపోయింది. సరే, పూర్వకాలంలో ఏదో బళ్ళారు రాఘు అయినటువంటి వాడి గురించి చరిత్రలో విన్నాం. కానీ నేను చూసినటువంటి మొట్టమొదటి అభిమాన నటుడు, గాయకుడు ఎవరు అంటే నాకు షణ్ముఖ ఆంజనేయరాజు గారే. మరి మా చిన్నప్పుడు అంటే సుమారుగా హై స్కూల్లో చదువుతున్నప్పుడు, కాలేజీలో చదువుతున్నప్పుడు కూడా నేను మా స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా ఏడుద ప్రక్కనే మెండపాట ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ దేవీ నవరాత్రులకి బ్రహ్మాండంగా నాటకాలు జరుగుతూ ఉండేవి. దానికి ఖచ్చితంగా 1-2 షణ్ముఖ ఆంజనేయరాజు గారు వస్తూ ఉండేవారు. దానికి మేము వెళ్ళిపోయి ఎక్కడ వీలేదు అక్కడ కూర్చుని దుమ్ములోను ధూళ్ళలోను కూర్చుని తెల్లవారులో శ్రీకృష్ణరాయబారు కురుక్షేత్రం మరొకటి వారు ఏదేస్తే ఆ నాటకం చూస్తుండేవాడు. ముఖ్యంగా కురుక్షేత్ర సన్నివేశంలో 2-3 కృష్ణులు ఉంటే కనుక ఇదొక విచిత్రం. ఒక నాటకంలోనే 1వ కృష్ణుడు 2వ కృష్ణుడు అనేటువంటి ఒక ప్రక్రియ ఒకటి మనకి తెలుగు నాటకాల్లో ప్రారంభమైనప్పుడు, మిగతా నాటకాల సంగతి మిగతా భాషల సంగతి నాకు తెలియదు. కానీ అందులో ఖచ్చితంగా సెంట్రల్ సీన్, రాయబారం సీన్ వస్తే మాత్రం మరి షణ్ముఖ ఆంజనేయరాజు గారు ఉండాల్సిందే. వీటి పేర్లు కూడా విచిత్రంగా ఉంటాయి. సెంట్రల్ సీను, పడక సీను, వాటిని అలాగే అంటారు. మళ్ళీ ఏదో శయన దృశ్యము అలాగే ఉంటారు. దాన్ని పడక సీన్ అంటే నా అందరికీ అర్థమవుతుంది, సెంట్రల్ సీన్ అంటే నా అందరికీ అర్థమవుతుంది. ఆ సన్నివేశం మాత్రం ఖచ్చితంగా షణ్ముఖ ఆంజనేయరాజు గారు ఉండేవారు. అలాగే నేను పొడగట్లపల్లిలో కాలేజీ చదువుతున్నప్పుడు పక్కనే గోపాలపురం, అక్కడే 2-3 కిలోమీటర్ల దూరం. ఆ గోపాలపురంలో కూడా నాటకాలు జరుగుతూ ఉంటే అక్కడ కూడా వెళ్ళిపోయేవాళ్ళం. అలాగే ఇంచుమించు ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ షణ్ముఖ ఆంజనేయరాజు గారి నాటకం ఉందన్నా నేను తప్పనిసరిగా వెళ్ళిపోయి ఎలాగోలా కూర్చొని ఆ రోజుల్లో గోరు సంచి పట్టుకొని రొట్టు కూర్చొని చూసేవాడు. వాడు అలా తెల్లవారు చూసిన వాడు ఏమిటంటే కొన్ని పద్యాలు అర్థమవుతుందా ఆ వయసులో, హై స్కూల్లో ఏం అర్థం కాదు. కానీ షణ్ముఖ ఆంజనేయరాజు గారు గొంతు అలా ఆకట్టేసుకునేది. మాకు చట్టి పిల్లలు లారీ పాడుతుంటే వాళ్ళకి ఏమర్థం అవుతుందని ఆనందిస్తారు. అలాగే మేము కూడా షణ్ముఖ వారి గొంతు ఉంటే లారీ పాటకి పిల్లలు పరవశం అయిపోయేవాళ్ళు అనమాట. అలాగే ఆ రకంగా షణ్ముఖ ఆంజనేయరాజు గారికి నేను ఒక అభిమానుని ఆ రోజుల్లో. కానీ నేనెవరో అనేది తెలియదు. చాలా ఏళ్ళ తర్వాత ఒక రసరాజు గారి కార్యక్రమం జరిగితే దానికి షణ్ముఖ ఆంజనేయరాజు గారు పిలిచారు. అప్పుడు ఆ స్టేజ్ మీద నేను కూడా ఉన్నాను. ఆ రకంగా ఒక్కసారి ఆంజనేయరాజు గారిని ప్రత్యక్షంగా కలుసుకోవడం జరిగింది. కానీ మిగతా నాటకాలు మాత్రం బ్రహ్మాండంగా వేదిక మీద ఎన్నో చూసాము. ఆ తర్వాత నేను ఈలపాటి రఘురామయ్య గారిది కూడా చూశాను, కృష్ణుడిగా ఆయన పాత్ర వేయడం అనేది. ఇలాగా తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ వారసత్వం పోకుండగా మన విజయ్ కుమార్, ఈయన కూడా సేమ్ వాళ్ళ నాన్నగారిలాగే పాటిస్తున్నాడు అంతే. వాళ్ళ నాన్నగారు రవసత్వం ఈయనకు వచ్చింది. అలాగే ఇంకో అబ్బాయి కూడా వచ్చింది. ఆయన మళ్ళీ వేరే పాత్ర వేస్తుంటే త్యాగుల్లో ఆ నాటకం వేస్తుంటే ఆంజనేయరాజు గారి అబ్బాయిని పరిచయం అయ్యాడు ఆయన. ఇదేంటి నాకు విజయ్ కుమార్ తెలుసుంటే నేను విజయ్ కుమార్ నా తమ్ముడును అన్నయ్య అని చెప్పారు. ఆయన వేరే పాత్ర వేశారు. ఆ రకంగా ఇద్దరబ్బాయి నాటక రంగంలో ప్రవేశించారు. ముఖ్యంగా ముగ్గురు ప్రవేశించారా? ఓకే. అయితే నాకు 2 పరిచయం అయ్యారు. ముఖ్యంగా ఆంజనేయరాజు గారు రాగే పద్యం పాడే అలవాటు మాత్రం విజయ్ కుమార్ గారికి వచ్చింది. అది బాగా అబ్బింది. చాలా సంతోషం. ఈయన చాలా వృద్ధిలోకి వస్తారు, ఇంకా వృద్ధిలోకి రావాలి. ఈయన వల్ల తెలుగు పద్యం వృద్ధిలోకి రావాలి. ఎందుకంటే పద్యాన్ని ప్రజలకి చేరువ చేసేది నాటి నుంచి నేటి వరకు పౌరాణిక నాటకమే మీలాంటి వారి వల్లే. కనుక మీలాంటి వారి వల్ల పద్యం అజరామరమవుగాక అని కోరుకుంటాను. స్వస్తి. ధన్యవాదాలు అవధాన్ గారు. మంచిగా ఆంజనేయరాజు గారిని గొప్పగా గుర్తు చేశారు. ఎందువల్లంటే ఇప్పుడు ఆంజనేయరాజు గారు అంటే గడపలో మనిషి. ఆయన ఆంధ్రదేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా. ఇప్పుడు మా షణ్ముఖ విజయ్ గారిని పరిచయం చేయవలసిందిగా కార్యక్రమాల మా రాష్ట్ర జాతీయ సమన్వయకర్త రాంప్రసాద్ గారిని కోరుతున్నాను. సార్ నమస్కారం. సార్, షణ్ముఖి విజయ్ కుమార్ రాజు గారు 14-10-1975 జన్మించారు. వారి జనకులు షణ్ముఖ ఆంజనేయరాజు గారు, వారి అమ్మగారి పేరు సరోజిని గారు. వీరి జీవిత భాగస్వామి పేరు కనక సుబ్రహ్మణ్యేశ్వరి దుర్గ గారు. వీరికి 2 పిల్లలు, యశస్విని,
మరియు చిరంజీవి ఆంజనేయరాజు. వీరి స్వగ్రామం పాలంగి తణుకు. వీరి విద్యాభ్యాసం అంతా కూడా ఉండ్రాజవరం ఉన్నత పాఠశాలలో సాగింది. వీరికి నాటకరంగ గురువుగా అంటే ఆంధ్ర బాలగంధర్వ షణ్ముఖ ఆంజనేయరాజు గారు అని చెప్పాలి. సంగీతంలో మాత్రం వీరికి ఈ వారి మెరుగులు దిద్దిన వారు చెన్నశెట్టి సూర్యనారాయణ గారు. వారు తన మొట్టమొదటి నాటకరంగ ప్రదర్శనని భీష్మ ఏకాదశి రోజున 18/2/1988 మొదటిసారిగా శ్రీకృష్ణ పాత్రలు వేశారు. పాలంగిలో వేశారు. ఆ తర్వాత రెండవ ప్రదర్శన కలియుగ ఆంజనేయ బిరుదాంకితులు సంపత్ నగర్ లక్ష్మణరావు గారి సరసన శ్రీరామ పాత్ర వేయడం జరిగింది. వారు శ్రీకృష్ణ పాత్రలో కురుక్షేత్రంలో గయోపాఖ్యానంగా, రాముడు రామాంజనేయ యుద్ధంలో, అలాగే సత్యహరిశ్చంద్రులో నక్షత్రకుడుగా, శ్రీకృష్ణ తులాభారంలో నారదుడుగా, చింతామణిలో భవానీ శంకరుడుగా, ఇలా ఈయనకి ఇష్టమైనటువంటి పాత్రలుగా చెప్పాలి. ఇంకా వారు ఎన్నో అవార్డుల్ని కూడా సాధించారు. ఆంధ్ర భాషా సాంస్కృతిక శాఖ నుండి అభినవ కృష్ణ పురస్కారం, అలాగే ఒకటి కాదు చాలా దగ్గర నుంచి కూడా ఆయన చాలా సంస్థల నుంచి తీసుకున్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నుండి ఉత్తమ నట పురస్కారం గోదావరి మహాపురస్కారాల సందర్భంగా 2015లో తీసుకున్నారు. నాట్స్ కూడా ఆయన పద్యగాన వైభవ పురస్కారం తీసుకున్నారు, నాట్స్ నుంచి తీసుకున్నారు. ఇలా వారు సాధించినటువంటి అవార్డుల గురించి చెప్పినట్టయితే చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే వారికి వివిధ సంస్థలతో కూడా ప్రధానమైనటువంటి ఎక్కువగా సంబంధం ఉంది. ప్రధాన కార్యదర్శిగా షణ్ముఖ ఆంజనేయరాజు కళాపీఠం తణుకు వారి దానిలో ఉన్నారు. అలాగే షణ్ముఖి నాట్య మండలికి వ్యవస్థాపకులుగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగస్థల కళాకారుల సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. మానవతా సంస్థకి సభ్యులుగా, కనకదుర్గం ఆలయ కమిటీ పాలంగికి సభ్యులుగా, ఇలా ఎన్నో సంస్థల్లో వారు సభ్యులుగా ఉన్నారు. తర్వాత ఈటీవీ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో శ్రీకృష్ణ రాయబారి ఘట్టంలో శ్రీకృష్ణ పాత్రని ఆయన 27/2/22 హైదరాబాద్లో కూడా చేయడం జరిగింది. 12 సంవత్సరాలు హార్మోనిస్ట్గా ఆంజనేయరాజు గారికి సంగీత సహకారం కూడా వీరు అందించారు. ఇంకా గాన షణ్ముఖి లాంటి బిరుదులు, గాన తంబుర, అభినవ నారద లాంటి ఎన్నో బిరుదులు కూడా వారికి ఉన్నాయి. వారు ప్రస్తుతం విజయ్ కుమార్ రాజు గారు పాలంగిలో తణుకు దగ్గర నివసిస్తున్నారు. వారి ఫోన్ నెంబర్ అంటే ఎవరికైనా కావాల్సి వచ్చినట్టయితే 9490171931. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీనివాస్ గారు ధన్యవాదాలు. నమస్కారం, ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో మన లైన్ గంట భాస్కర్ రావు గారు, ప్రసాద్ వడ్లమాన్ గారు, తర్వాత మా వంశీ, అలాగే మా తెలుగు మహాసభలకి యాంకర్ గా వ్యాఖ్యాతగా పనిచేసినటువంటి వంశీ, సాయి తేజ విజన్స్ వారు, అలాగే మా సేవ్ టెంపుల్స్ భారత్ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కోడూరి సుశీలాదేవి గారు, అలాగే ఇంకా అనేక మంది మిగతా వారిని కూడా నేను కొద్దిసేపట్లో వాళ్ళందరినీ కూడా పలకరిస్తానని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, ఇప్పుడు ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మా షణ్ముఖ విజయ్ గారు ఇటీవలే వారికి గాన గంధర్వ అన్నటువంటి బిరుదుతో సత్కరించడం జరిగింది. మీరందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఎవరు ఎక్కడి నుంచి అక్కడే. ఎందుకంటే చాలా గొప్పగా గానం చేస్తాడు. ఇది మరి మామూలు విషయం కాదు. షణ్ముఖి రసరాజు గారు మెచ్చుకున్నారంటే అది నేను ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతమైనటువంటి గాయకుడు షణ్ముఖి విజయ్ గారు. ఇప్పుడు మనం అందరం మ్యూట్ లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు వారు షణ్ముఖ విజయ్ తన పౌరాణిక నాటకం యొక్క విషయాల్ని, ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఈ పౌరాణిక నాటక రంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, అలాగే పౌరాణిక నాటకానికి ఈ తెలుగు సాహిత్యం ఏదైతే ఉన్నదో దాన్ని ఎవరు రాస్తున్నారు, ఇవాళ రాసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ వీటిలన్నిటిని కూడా చెబుతూ, తర్వాత ప్రజల కోరిక పైన మేము అందరినీ కూడా మీరు అడుగుతాము, మీరు మీ కోరిక మీద పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో పాల్గొంటున్న వారి కోరిక మీద మీరు కొన్ని పద్యాలు వినిపిస్తే బాగుంటుందని నా కోరిక. అది మన్నించమని విజయ్ గారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మీరే ఇక మీ పౌరాణిక నాటక రంగాన్ని, అందులో ఉన్నటువంటి తెలుగుని చక్కగా మీరు ఆవిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. మేము ఎవ్వరం కూడా ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయము, మీకు అంతరాయం కలిగించము.
దయవుంచి మీరు కొనసాగించండి విజయ్ గారు. నమస్కారం. అందరూ కూడా మ్యూట్లోకి వెళ్ళిపోండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున చాలా సుదినం. ముఖ్యంగా ఆంధ్ర సారస్వత పరిషత్ తెలుగు పౌరాణిక పద్య నాటకం వ్యవస్థను ఈ జూమ్ మీటింగ్ ద్వారా మాస్టర్ డాక్టర్ గజల్ చక్రవర్తి, గజల్ శ్రీనివాస్ గారు ఈ రోజున ఇక్కడ నన్ను పిలవడం జరిగింది. అదేవిధంగా గౌరవ అతిథులు డాక్టర్ కడిమెళ్ళ వరప్రసాద్ సహస్రావధాని గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పౌరాణిక పద్య నాటక రంగం కోసం చెప్పాలంటే నా వయసు సరిపోదండి, నేను చాలా చిన్నవాడిని. కానీ నాటక చక్రవర్తికి షణ్ముఖ ఆంజనేయ గారికి కుమారుడుగా అయినందుకు నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఇంచుమించుగా పౌరాణిక నాటక రంగానికి నాకు అనుబంధం ఒక 30 సంవత్సరాలు ఉంటుంది. నాకు ఇప్పుడు 46 సంవత్సరాలు ఇంచుమించుగా ఉంటుంది. నేను 10 సంవత్సరాల పైన సంగీతం నేర్చుకున్నాను. నాన్నగారి దగ్గర సంగీత శిక్షణ తీసుకున్నాను. అదేవిధంగా మా గురువు గారి దగ్గర సంగీత శిక్షణ తీసుకున్నాను. పౌరాణిక పద్య నాటక రంగానికి చాలా ముఖ్యం భాష కోసం ఎవరైనా గురువుల దగ్గర ముందు శిక్షణ పొందాలి. తర్వాత సంగీతంలో కూడా ప్రాముఖ్యత ఉండాలండి. ఎందుకంటే సంగీత సహకారం లేకపోతే పద్యం యొక్క రాగం, దానిలో భావం ఇవి చాలా ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు ఇవి ఏమీ నేర్చుకోవట్లేదు. ఏదో ఆడియో క్యాసెట్లు, ఎవరైనా 2 పద్యాలు నేర్చుకుని స్టేజీ ఎక్కి పాడుతున్నారు. అలా పాడటం వల్ల ఏమవుతుందంటే ఏదో మొక్కుబడిగా పౌరాణిక నాటకాలు ఉంటున్నాయి తప్ప దాన్ని అంత గొప్పగా ఏమి ఉండలేదు. కానీ కావున పద్య నాటక రంగం ముందు బాగుండాలంటే కనుక ఒక శిక్షణాలయం ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్ వారు పెద్దగా శ్రీనివాస్ గారు వారు పాటుపడుతున్నారు. కాబట్టి శిక్షణాలయాన్ని ఏర్పాటు చేసి పౌరాణికమే కాదు, అటు సాంఘిక నాటకాలు కూడా చాలా బాగుంటాయి. వాటందరికీ ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి ప్రతి నెల ఒక మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి పౌరాణిక రంగాన్ని బతికించాలని చెప్పి మరీ కోరి ప్రార్థిస్తున్నాను. అదే విధంగా పద్యాలు పాడమని చెప్పారు, తప్పనిసరిగా పాడతాను. ఈ జూమ్ మీటింగ్లో ఎన్నో వేల మంది, లక్షల మంది నాన్నగారి అభిమానులు అనేక దేశాల నుంచి పాల్గొంటున్నారు. వారందరికీ ముఖ్యంగా పేరు పేరున హృదయపూర్వక తెలియజేస్తున్నాను. అయ్యా పద్యం పాడమంటారు కాబట్టి ఇప్పుడు విజయ్ గారు, ముఖ్యంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ తెలుగు నాటక రంగంలో, పౌరాణిక నాటక రంగంలో ప్రభుత్వము ఎటువంటి కార్యక్రమాలు మీకు అందజేస్తోంది? సాంస్కృతిక శాఖ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, వారు ఏమన్నా మీకు ఏమన్నా దోహదపడుతున్నారా? చెప్పండి. అయ్యా, ఇప్పుడు నూతనంగా ప్రభుత్వం ప్రారంభమైన తర్వాత ఇంకా నాటక రంగానికి మంచి ప్రోత్సాహం ఇంకా అందుకోలేదండి. ఎందుకంటే ఇప్పుడే కొత్తగా నూతనంగా ప్రభుత్వం వచ్చిందని చెప్పారు. అదేవిధంగా త్వరలో మమ్మల్ని అందరినీ ఒక చోట కలపాలని చెప్పి మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. మేమందరం కలుద్దాం అనుకుంటున్నాం. ఇంకా మంచి మాకు అభివృద్ధి ఎక్కడ కలపట్లేదు. నాటక రంగానికి అభివృద్ధి అంటే ఎక్కడ ఏమీ లేదు. కాబట్టి ప్రభుత్వం ముందుకు వచ్చి ఇదంతా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే నాటక రంగంలో అనేక చోట్ల మీరు ప్రదర్శనలకు వెళుతున్నారు. ఇవి ప్రభుత్వం కాకుండా ఎవరు పిలుస్తున్నారు? మరి మీకు ఇచ్చేటువంటి పారితోషికాలు అవన్నీ ఎలా ఉంటాయి? మరి ఇవాళ ఈ నాటకం మీద బతికే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి? వాళ్ళకి ఏమన్నా అసలు ఇన్సూరెన్స్లు ఉన్నాయా? హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ, మరి ఎలాగ వాళ్ళ జీవన విధానం ఎలా సాగుతుంది? వాళ్ళ జీవనోపాధి ఎలాగా? లేకపోతే చాలా మంచి మాట చెప్పారు అన్నగారు. పౌరాణిక నాటక రంగానికి ఎప్పటి నుంచో ఉత్సవ కమిటీలు వారే కొంచెం అన్నం పెడుతున్నారు. ఎందుకు చెప్పాలంటే ఈ చుట్టుపక్కల ఉన్న అమ్మవారి కమిటీలు కానీ, గణపతి ఉత్సవ కమిటీలు కానీ గత 50 సంవత్సరాల నుంచి దేవీ చౌక్, రాజమండ్రి దేవీ చౌక్, దేవరం మావుళ్ళమ్మ కమిటీలు నాటకం లేకుండా వారి కార్యక్రమాలు చేయరండి. ప్రస్తుతానికి వాళ్లే నాటక రంగాన్ని బతికిస్తున్న దేవుడు అని చెప్పచ్చు. ప్రభుత్వం కూడా ప్రోత్సహించి ప్రతి నెల ఎక్కడో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలండి. చేయకపోతే నాటక రంగంలో కళాకారులు చాలా మంది పెద్దవారు నాటకం కోసం బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నాటకాలు కొంతమంది వేరే పనిలో ఉండిపోయి నాటకాలు లేక ఇబ్బంది పడుతున్నారు.
కాబట్టి ప్రభుత్వం మాకు ప్రోత్సాహం కల్పించాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటున్నాను. ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖల్లో ఇప్పుడు కాళహస్తి ఉత్సవాలు కానివ్వండి, అన్నవరం ఉత్సవాలు కానీ, సింహాచలం ఉత్సవాలు, ఈ జబర్దస్త్ లాంటి కార్యక్రమాలు, సినీ రికార్డింగ్ డాన్సులు కార్యక్రమాలు పెడుతున్నారని అక్కడక్కడ వినిపిస్తోంది. మరి మీ కార్యక్రమాలు ఏమన్నా అక్కడ ఏర్పాటు చేస్తున్నారా? దానికి ఆంధ్ర సారస్వత పరిషత్తు మేమేమన్నా వారికి ఏమైనా ఉత్తరాలు రాయాలా? అది మీకు ఏమన్నా అవకాశాలు వస్తున్నాయి ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి? కాణిపాకం ఉత్సవాలు కానీ, లేకపోతే ఇప్పుడు మీకు ఇప్పుడు మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎప్పుడైనా మీకు ఆహ్వానించారా? పైన నాద నీరాజనం జరుగుతుంది. ఆ నాద నీరాజనంలో మీకు ఎప్పుడన్నా తెలుగు నాటక రంగానికి ఏమైనా అవకాశాలు ఇస్తున్నారా? ఓన్లీ సంగీత కార్యక్రమాలు లేకపోతే నృత్య కార్యక్రమాలేనా? నా తెలుగు నాటకానికి ఏమి ఇవ్వట్లేదా? పౌరాణిక నాటకానికి చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎప్పుడు ఎప్పుడు నాద నీరాజనం, ఈ కూచిపూడులు, తర్వాత సంగీత కచేరీలు తప్ప పౌరాణిక నాటక రంగానికి ప్రత్యేకించి గుర్తింపు అక్కడ ఏమీ లేదండి. మీలాంటి పెద్దవారు ఆంధ్ర సారస్వత పరిషత్ వారు మీరు ఏదైనా కూనుకుంటే కానీ తప్ప జరగదండి. అదేవిధంగా కాణిపాకం పెద్ద పెద్ద దేవస్థానాల్లో చాలా మంది ఉన్నాయండి. నాటక రంగాన్ని కొంచెం బతికించాలి, ఎందుకంటే క్షీణించిపోతుంది, రోజు రోజుకి అంతరించిపోతుంది. ఇటువంటి జూమ్ మీటింగ్ల ద్వారా మేము చెప్పకపోతే ముందు రేపు మా తరం పర్వాలేదండి, రాబోయే తరానికి మాత్రం ఏం ఉండదని చెప్పి ఇప్పుడే మాకు మా పిల్లలు కూడా, మా అబ్బాయి పేరు షణ్ముఖ చిరంజీవి ఆంజనేయరాజు, ఇప్పటికీ మా అబ్బాయిని పద్యం పాడించాలంటే రేపు తరం ఎలా ఉంటుందో అర్థం అవ్వట్లేదండి. అప్పటికి నేర్చుకుంటున్నాడు, సంగీతం నేర్చుకుంటాడు, పద్యం పాడుతాడు, కానీ రాబోయే తరం నాటక రంగానికి అంత ప్రోత్సాహకరంగా ఉండదేమో భయవేసి చదివించుకుంటూ వాళ్ళని మా ఉద్యోగాల్లోకి పెడదామని చెప్పి ఆసక్తి ఉన్నాం, కానీ నాటక రంగంలోకి రావాలని చెప్పి మాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి. కాబట్టి మీలాంటి పెద్దలు ప్రోత్సహించి ఆ ప్రోత్సాహకాలు మీ ద్వారా అందాలని, మీ పరిషత్ ద్వారా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు కళాకారులకి హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉన్నాయండి? మీకు ఎవరికైనా అనారోగ్యం చేసిన పరిస్థితి ఏమిటి వాళ్ళకి? ప్రస్తుతానికి హెల్త్ ఎటువంటి ఏమీ లేవండి. ఇప్పుడు సాంస్కృతిక శాఖ వృద్ధ కళాకారులు పింఛన్ గానీ, కళాకారులు పింఛన్ గానీ మీకు ఏమైనా వస్తుందా? సాంస్కృతిక శాఖ వారు మొదటిదాకా కళాకారుల పెన్షన్ ఇచ్చేవారండి. ప్రస్తుతానికి ఇది కొత్త పెన్షన్ ఇవ్వట్లేదండి. పాతయ్యే ప్రస్తుతానికి ఇస్తున్నారు. కొత్త పెన్షన్ ఇంచుమించుగా మా జిల్లాలో కళాకారుల సంఘానికి ఇవ్వవలసి ఉన్నాయండి. అది వేరు, ఇది నాటకం మంజూరు చేయాలని చెప్పి తేజ గారు మిగతా వాళ్ళు మ్యూట్ చేయాలి. మీరు అందరు నేను తేజ గారు మీ అందరినీ మ్యూట్ చేయాలి. మిగతా వాళ్ళని తేజ గారు మిగతా వాళ్ళందరినీ మ్యూట్ చేయాలి. ఎవరో మాటలు వినిపిస్తున్నాయి. తర్వాత ముఖ్యమైన ప్రశ్న అండి, ముఖ్యమైన ప్రశ్న. మిగతా వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడిగిన తర్వాత మేము మీ చేత పద్యాలు పాడించుకుంటాము. అంటే ఈ కళాకారుల ఆవేదన తెలియాలి, పౌరాణిక కళాకారుల ఆవేదన తెలియాలి. మేము ఆంధ్ర సారస్వత పరిషత్తు పౌరాణిక నాటకాలు, అలాగే నాటక రచన, పౌరాణిక ఇప్పుడు ఇంత ముందు ఉన్నటువంటి నాటకాలు మన ఇంతకుముందు తిరుపతికి వెంకట కవులు రాసినవి, వాళ్ళు రాసినవి కాకుండా కొత్తగా రాసినటువంటి ఏమన్నా మీరు కొత్తవి ఏమన్నా తీసుకొచ్చారా? ఇప్పుడు ఏమన్నా కొత్త నాటకాలు ఏమన్నా కేవలము సత్య హరిశ్చంద్ర లేకపోతే శ్రీకృష్ణ రాయబారమే కాకుండా ఇవాళ మన పౌరాణికంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి కదా, వాటిని ఏమన్నా కొత్త నాటకాలు ఏమన్నా తయారు చేస్తున్నారా? కొత్త ఉన్న నాటకాలనే చూడలేదు, కొత్త నాటకాలు పెడతాక అవకాశం ఎక్కువ ఉంది. అన్నగారు ఒక నాటకం తయారు చేయాలంటే ఇంచుమించుగా 4-5 లక్షలు ఖర్చు అవుతుంది. వాళ్ళందరికీ రిహార్సల్ కూర్చోబెట్టి వాళ్ళు రోజు భోజనం పెట్టి అసలు ప్రభుత్వ ప్రోత్సాహాలు ఉంటే ఏదైనా కొత్త నాటకాన్ని చదువుకునే కుర్రాడు ఎవరో నాటక రంగం రావట్లేదు. ఇప్పుడు చూసి ఆ జబర్దస్తులు కొత్తగా సినిమా పాటలు పాడతాకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ ఒక పద్యం నేను నాన్నగారి కళాపీఠం పెట్టిన తర్వాత మా ఇంటికి షణ్ముఖి కళానిలయం పేరు పెట్టారండి. చాలా మందికి పెట్టిన ఇంచుమించు నా ఇల్లు కట్టి ఇంచుమించు 8 సంవత్సరాలు అయింది. కొత్తలో ప్రతి సంవత్సరం ఉచితంగా పద్యాలు నేర్తారని చెప్పి అందరికీ పంపించేవాడండి. ఎవరో వచ్చి నేర్చుకునే వాళ్ళు లేరు, ఎవరో నేర్చుకునే కనబట్లేదండి. అంటే ఏమీ లేదు. నా ఉద్దేశం ఏంటంటే నేను అనేది ఇప్పుడు గత సంస్కృతిలో జరుగుతున్నటువంటి పూర్వకాలంలో జరుగుతున్నటువంటి నాటకాలు వేరే, అవి ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్తు పౌరాణిక నాటక రచన పైన మేము ఏదన్నా సదస్సు ఏర్పాటు చేస్తే, మేము ఫర్ ఉదాహరణకి ఆంజనేయ చరిత్ర, వినాయక చరిత్ర, గిరిజా కళ్యాణము, ఇలాగ అనేక విషయాలు ఉన్నాయి మన పౌరాణికంలో.
ఆ నాటకాలనికి రచన చేయడానికి మేము సదస్సు పెడితే మీలో కొంతమంది కళాకారులను పిలిస్తే మీరు వస్తే ఒక కొత్త నాటకం తయారవుతుంది. అలాగే మీలాంటి వారిని పిలిచి 2 రోజుల పాటు ఆంధ్ర సారస్వత పరిషత్తు యువకులకి, విద్యార్థులకి పౌరాణిక నాటక పద్య గానాన్ని ఒక సదస్సుగా, ఒక అవగాహనగా ఏర్పాటు చేస్తే మీరు పాల్గొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారా, శిక్షణ ఇస్తారా? చాలా మంచి మాట చెప్పారు అన్నగారు. కొత్త నాటకాలు రావాలంటే కనుక మీలాంటి పెద్ద ప్రోత్సాహం కావాలి. మీరు 2 రోజులు అని చెప్పారు కదండి, 2 రోజులు కదండి, నేను 10 రోజులైనా వచ్చి నా సొంత ఖర్చులతో వచ్చి అక్కడ ఉండమంటే ఉండగలను. ఎందుకంటే నా వంతు కృషిగా పౌరాణిక నాటకం బతకాలని చెప్పి నా కోరిక అండి అన్నగారు, శ్రీనివాస్ గారు. చాలా సంతోషం. ఇప్పుడు ఎవరైనా మీరు ప్రశ్నలు అడగదలుచుకుంటే విజయ్ గారిని దయవుంచి మీరు అడగవచ్చు. అందరినీ కూడా ఓపెన్ చేసేసేయండి సార్, మ్యూట్ తీసేసేయండి. తేజ గారు, ఎవరైనా ప్రశ్నలు అడగచ్చు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అడగండి, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అందరికీ కానీ రాజు గారి పేరు విని వారి అబ్బాయిని చూడటమే ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఇది మహద్భాగ్యం కల్పించారు మీరు ఆన్లైన్ లో. వారి పేరు వింటేనే ఎంతో ఆనందం అలా వస్తూ ఉంటుంటుంది. మరి వారి పుత్రుడిని స్వయంగా చూడటం అనేది ఇప్పుడు వారి ద్వారా వినబోవడం కూడా చాలా చాలా ఎంతో మహత్తర అవకాశము. మా ధన్యులమని భావిస్తున్నాం. ప్రసాద్ గారు ధన్యవాదాలు. వంశీ అని అడుగుతామా? అందరినీ మ్యూట్ లోంచి తీసేసేయండి, అడుగుతారు. నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. షణ్ముఖ ఆంజనేయరాజు గారు అంటే తెలుగు పౌరాణిక నాటక రంగంలో మంచి విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క వారసునిగా షణ్ముఖి విజయ్ కుమార్ రాజు గారికి ముందుగా మనందరి తరఫున నమస్కారాలు తెలియజేద్దాం. ఒక కళాకారుడిగా ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. అయితే ఈ పౌరాణిక నాటకం అనేది ఇంకా జనంలోకి వెళ్లే విధంగా ప్రభుత్వం యొక్క సహకారం ఖచ్చితంగా అవసరం. కొత్తగా రాష్ట్రంలో ఏర్పడిన ప్రభుత్వం సాంఘిక నాటకాలని ప్రోత్సహిస్తూ ఉంది. మొన్న ఈ మధ్యనే మేము ద్వారబంధాల చంద్రయ్య నాయుడు అనే నాటికను తయారు చేశాం. ఆ నాటికి నేను 5 పాటలు కూడా రాశాను. అది పవన్ కళ్యాణ్ జాతీయ నాటకోత్సవాలకి ఎంపికై పిఠాపురం నియోజకవర్గం భోగాపురంలో అది ప్రదర్శించాం. 5 అవార్డులు కూడా వచ్చినాయి. అది కళాకారులకి కావాల్సిందే. అది కాబట్టి అన్నగారు గజల్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఒక పౌరాణిక నాటక సదస్సు ఏర్పాటు చేయడం అవసరం. కొత్త రచనలు రావడం కూడా అవసరం. తెలుగుకు మాత్రమే సాధ్యమైనది పద్యం కాబట్టి ఆ పద్యాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఈ పౌరాణిక నాటక అకాడమీ చైర్మన్ గా గుమ్మడి గోపాలకృష్ణ గారు ప్రస్తుతం ఉన్నారు. వారిని మన పెద్దలు గజల్ శ్రీనివాస్ గారు అప్రోచ్ అయ్యి పౌరాణిక నాటకానికి ప్రభుత్వం చేయూతను అందించాలన్న విషయాన్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు వంశీ. ముఖ్యంగా రామచంద్రరాజు గారు మా ముఖ్య కన్వీనర్ గారు ఉన్నారు. మనం ఏదన్నా ఒక కార్యక్రమం ఇటువంటి సదస్సులు పెట్టాలంటే ఆయన వెంటనే మా భారతీయ విద్యాభవన్ ఆడిటోరియంలో పెట్టండి, లేకపోతే మా వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో పెట్టండి, ఇంత ఖర్చు అయినా నేను చూసుకుంటాను. అసలు ఈ 12 నెలలు తెలుగు మహాసభలయ్యే 12 నెలలు కూడా ప్రతి ఒక్క రోజు కూడా ఏ ఒక్క రోజు కూడా తెలుగు భాష గురించి మనం మాట్లాడకుండా ఉండకూడదు అని ఎంతో ఉత్సాహం చూపించే వ్యక్తి వంశీ. నేను కోరుకునేది ఏంటంటే రామచంద్రరాజు గారితో మీరు సంప్రదించి, మీరు కేశరాజు కృష్ణ మీరందరూ కలిసి, అలాగే కొత్తపల్లి శేషు కూడా ఉన్నాడు ఇక్కడ, మొత్తం మీరందరూ కలిసి ఒక రోజు షణ్ముఖ విజయ్ గారితో మాట్లాడి గుమ్మడి గోపాలకృష్ణ గారితో నేను మాట్లాడతాను, మీ దయవుంచి మీరు వెళ్ళి 2 రోజుల సదస్సుని వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రంలో కానీ భారతీయ విద్యాభవన్ కేంద్రంలో కానీ రామచంద్రరాజు గారి యొక్క అనుమతితోటి వారితో సమన్వయం చేసి మనం చక్కగా 2 రోజులు గుమ్మడి గోపాలకృష్ణ గారి యొక్క వారి నేతృత్వంలో, అలాగే మా షణ్ముఖ విజయ్ యొక్క కర్తృత్వంలో ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేద్దాము. ఎందువల్లంటే ఇక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా అదేదో సరదాగా తీసుకుని రాత్రిగా ఈ బాత్గా ఈ టైప్లో ఉండకూడదు. అయిపోయింది మాట్లాడేసాం ఏదో అనే ఆంధ్ర సారస్వత పరిషత్ అంటేనే మనం ఏదన్నా ఒక డెసిషన్ తీసుకున్నామంటే నిర్ణయం అది ఎగ్జిక్యూట్ అవ్వాలి, అది జరిగి తీరాలి. కేసీఆర్ రామప్రసాద్ గారితో కూడా కూర్చుని మీరు మాట్లాడండి. రామచంద్రరాజు గారు ఈ తెలుగు మహాసభలు అయ్యేంత వరకు ప్రతి ఫ్రైడే, సాటర్డే, సండే
శుక్రవారం, శనివారం, ఆదివారం ఏదో కార్యక్రమం జరుగుతూనే ఉండాలి. విచిత్రంగా 2 రోజుల క్రితం రామచంద్రరాజు గారు గుంటూరులో ఉన్నటువంటి కవల పిల్లలు ట్విన్స్ డే కవలల దినోత్సవాన్ని జరిపారు. నేను ముఖ్య అతిథిగా వెళ్ళా. సుమారుగా 75 మంది కవలలు వచ్చి కంటి ముందు కనిపిస్తే ఎంత ముచ్చటేసిందని నేను చెప్పలేను. అలాగే ప్లాస్టిక్ గురించి ఆయన గొప్ప కార్యక్రమం చేయబోతున్నారు. ఆయన ముఖ్యంగా మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. వారు రెడ్ క్రాస్ కి మొన్నటిదాకా రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్ గా మా గుంటూరు డిస్ట్రిక్ట్ ఉన్నారు. కానీ ఇటీవలే 10 రోజుల క్రితమే ఆయన ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ కి కోశాధికారిగా వారు ప్రభుత్వం చేత, గవర్నర్ గారి చేత నియమించబడ్డారు. మీరు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి రామచంద్రరాజు గారిని. నేను మనకి ఆంధ్ర శాస్త్ర పరిషత్ ముఖ్య సమన్వయకర్త అంత రాష్ట్ర స్థాయిలో ఒక గొప్ప ప్రత్యేకమైనటువంటి స్థాయిలో ఉండడాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాబోయే రోజుల్లో ఈ పౌరాణిక నాటక రంగ రచన, పద్యగానం పైన 2 రోజుల పాటు సదస్సు అందరికీ కూడా అక్కడే, ఇప్పుడు వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రంలోనే పడక కూడా అక్కడే, స్నానాలు అక్కడే, గురుకులంలాగా జరగాలి. మళ్ళీ హోటల్స్ గిటల్స్ ఏమి ఉండవు. భోజనాలతో సహా అన్ని ఏర్పాట్లు మనం చేద్దాము, బాగా చేద్దాము. మన ఖర్చుకు అసలు వెనుకాడాల్సినటువంటి అవసరమే లేదని మీకు మనవి చేసుకుంటూ, ఇంకెవరన్నా మాట్లాడతారా? లైన్ గంట భాస్కరరావు గారు, మీరు ఎవరైనా అడుగుతారా? అమ్మగారితో పాటు కూడా చూస్తున్నారు. అమ్మా నమస్తే తల్లి. తెలుసు సార్ నాకు. రత్నం గారు మీరు అయ్యా నమస్కారం. ఇంకా ఏమన్నా ప్రశ్నలు అడుగుతారా? ఎందుకంటే పద్యగానం మొదలైతే అది ప్రవాహం ఇంకా ఆగదు. అది గంటా భాస్కరరావు గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీరు కూడా దంపతులకి ఇరువురికి నమస్కారం, కళాభివందనములు. నమస్తే అండి. సంతోషం. అలాగే మాల్యాద్రి గారు వచ్చారు, వారికి కూడా శ్రీవాత్సవ. ఎండమూరి పారయ్య గారు, వారికి కూడా ధన్యవాదాలు. మనం ముందుకెళ్దామా? మరి ఇంకెవరన్నా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? చివరిలో అడుగుతురు కానీ షణ్ముఖ జయ విజయరామరాజు గారు, వే కుమార్ రాజు గారు, మీ యొక్క అమృత గానం కోసం షణ్ముఖ ఆంజనేయరాజు గారు ఒక ఆత్మ మళ్ళీ భూమి మీద మీలో ప్రవహిస్తుందని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం. 2 తెలుగు మహాసభల్లో మీరు చేసినటువంటి గానము తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. దయవుంచి మీరు సుమారుగా ఇప్పుడు కరెక్ట్ గా 6 గంటల 5 నిమిషాలు అయింది. 6 గంటల 35 నిమిషాల వరకు ఒక హాఫ్ అన్ అవర్ మంచి పద్యాలు, మా ప్రజలకు ఇష్టమైన పద్యాలు వినిపించాలి. అతి త్వరలో మనం చక్కటి కార్యక్రమం గుంటూరులో పెట్టుకుని ముందుకు వెళ్దామని మీకు మనవి చేసుకుంటున్నాను. అయ్యా, మిగతా వాళ్ళందరినీ మ్యూట్ లో పెట్టండి. శ్రీ షణ్ముఖ జయ విజయ కుమార్ రాజు గారు వారి అమృతమైనటువంటి గానాన్ని వినిపిస్తారు, షణ్ముఖ గానాన్ని. ధర్తరాష్ట్రులకు పాండవులకును సంధి గావించి ఈ రాజలోకమునలా కాపాడుమని పాండవ దూతనై నీ వద్దకు వచ్చినాడు మామ. తమ్ముని కొడుకులు నీకు
పాండవులు తెరంగు ఎట్టిదనినా పాండవులు ఓహో, అద్భుతం. నాన్నగారికి అప్పట్లో శ్రీకృష్ణరాయభారం నాటకం పద్యంలో ఎంత పేరు వచ్చిందో, కర్ణవధ మడుగుశీల్లో ఒక పద్యం ఉందండి నాన్నగారిది. ఎంతో మంది అభిమానులు ఆ పద్యం మీ వినిపిస్తారు, ఒకసారి వినండి. కర్ణ, చిన్ననాడు చదివిన ధర్మశాస్త్రములు నేటికి నీకు కొదవగా వచ్చినవా కర్ణ? ధర్మమతులైన మా ఓహో, అద్భుతం. మాకు మా రణధర్మముతో తప్ప మీ రణధర్మముతో పనియే లేదు.
ఏమందువా చల చాలక చల చాలక కొడుకు పొడల ఇంటికి లక్క ఇంటిలో కాల్చుట ధర్మ ద్రౌపది చీరగా చూడ మీకు ఏ పద్యాలు కావాలని అడిగితే శ్రీనివాస్ గారు నమస్కారం అండి. అయ్యా చెలియో చల్లకో లాంటి పద్యాలు వినిపించండి సార్ మాకు. అది పాడదాం, అది చివరిలో పాడితే అది కోసం మీరు బాగుంటుందని చెప్పి ఉంచాను. ఏమైనా కాట్ సీన్లు ఏమైనా పాడతారా? ఏమన్నా కాట్ సీన్లు ఏమైనా? నాకు రాముడు కృష్ణుడు నక్షత్రుడు ఈ తప్ప హరిశ్చంద్ర పద్యాలు అలవాట్లేవు. నక్షత్రుడు పాడండి. ఏ గర్మిల వారు మీ నచ్చిన పద్యాలు, నాన్నగారి మీకు నచ్చిన పద్యాలు చాలా ఉంటాయి కదా. అసలు ఇంకా ఏది ఎలా ఉన్నా జెండా పేకరాదు నష్టం కది. అది జెండా పేకరా చివరిలో ఉంటుంది కాయ పెడదాం. దానికోసం మనసారి ఇప్పుడే గారు చిన్నప్పటి నుంచి ఆ పద్యం కోసం చూస్తుండేవాళ్ళం. నేనే గారు మా జనాలందరూ కూడాను. ఎన్ని నాటకాలకు వెళ్ళినా ఆ 4 పద్యాలు పాడకుండా పంపరాను. అలాగే పడకసేను ఒకటి, బాబా ఎప్పుడు వచ్చేటివి, ఎక్కడ నుండి రాక. అన్నగారు నేను పాడే పద్యం క్లారిటీగా క్లియర్ గా మీకు వినిపిస్తుంది కదా? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మీకు వినిగా లేకపోతే ఎంత పాడినా బ్రహ్మాండంగా ఉంది. సంతోషం పాడతాను చూడండి. నక్షత్రకండి. హరిశ్చంద్ర ఎంతకాలం ఎట్లు ముక్కు పట్టుకుని కూర్చుండదవయ్యా. మన తిరిగి అలాగే ఉంటుంది. తెలంగాణలో పెట్టేసా. రసరాజు గారికి నమస్కారం అండి. మావయ్య గారు అద్భుతం. రసరాజు గారు ఉన్నారు. అద్భుతం. రసరాజు గారు వచ్చారు. మావయ్య గారు నమస్కారం. రసరాజు గారు అందరూ మ్యూట్ లో ఉన్నారు. మీరు బ్రహ్మాండం.
హరిచంద్ర, నేను యోచించి చెప్పినది శ్రద్ధగా వినుమయ్యా. రాజా, మీరు కలిపేస్తుంటే మనకు తెలియదు. సౌండ్ రావట్లేదు ఏంటో. మనకి తెలియదు. మీరు ఏమైనా పాడవలసి ఉన్నాయా పద్యాలు? ఎక్సలెంట్ గా ఉందండి, బాగుంది. రసరాజు గారు మ్యూట్ లో పెట్టుకోవాలి మీ ఫోన్. అయ్యా నాకు రసరాజు గారు నమస్కారం అండి. అయ్యా నమస్కారం. శుభాశీస్సులు. మీరు శ్రీనివాస్ గారు వెనకాల ఉన్నారు, నేపథ్య సంగీతం అయిందే. అయ్యా అందరికీ నమస్కారం. సోదర నమస్కారం. కడిమిళ్ళ వారు పంచం అర్థమవుతుంది, వినబడుతుందండి. అది కాదు, మన అందరికీ శ్రీనివాస్ గారు నేపథ్య సంగీతం. నమస్కారం అండి రసరాజు గారు. నమస్కారం సార్. అయ్యా నమస్కారం. చాలా అబ్బో భాస్కర్ గారు నమస్తే అమ్మా. బాగున్నారా? బాగుందమ్మా. అయ్యా రాయబారంలో పద్యాలు పాడాను సార్. రాయబారంలో పద్యాలు పాడాను సార్. సుయోధన, నీ కొలువు కూటము క్రమక్రమముగా మారుచున్నది. పదుగురుండగానే నా చెప్పవో పలుకులు శ్రద్ధగా ఆలకింపుమయ్యా. మంచి
అద్భుతం, అద్భుతం, అద్భుతం. ముఖ్యంగా మేము చాలా మందిని వింటుంటాం కదా, మీరు చెప్పారు చాలా మంది పాడతారని. కానీ చాలా మంది పాడొచ్చు కానండి, వారసత్వ సంపద అనేది చాలా గొప్ప సార్ దేనికైనా కూడా. ఆ వారసత్వ సంపద మీ యొక్క గాన సంస్కృతిలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం సార్. అది దాన్ని మీరు కొనసాగించడం అనేది చాలా గొప్ప విషయం. మధ్యలో చాలా మంది నేర్చుకుని పాడతారు. మధ్యలో నేర్చుకుని పాడే వాళ్ళలో ఉండేటువంటి వాళ్ళు కూడా గానం చాలా బాగుంటుంది. కానీ ఒక సాంస్కృతిక పరంపర, ఒక వైభవం, అలాగే ఇంగ్లీష్లో చెప్పాలంటే లెగసీ అంటారు. ఒక లెగసీని కంటిన్యూ చేయడం అనేది, కొనసాగించడం అనేది, అది కొనసాగిస్తున్నారు అన్నది మీ గాన శైలిలో, మీ గాన వైభవంలో అది కనిపిస్తుంది. తెలుగు జాతి మీరు చేస్తున్న సాధనకి రుణపడి ఉంటుందండి. ఇది చాలా అవసరం. నేను విజయనగరంలో పనిచేసినప్పుడు అమరాపు సత్యనారాయణ గారని ఎవరో ఒక ఆయన ఉండేవారు, ఆర్టిస్ట్ ఒక ఆయన. వారు కూడా గొప్పగా పాడతారని వింటే ఒకసారి నేను వెళ్ళి విన్నాను కూడా. అటువంటి వాళ్ళు పాడుతుంటే కూడా చాలా గొప్పగా అనిపిస్తుందండి. ఇప్పుడు పద్యం రాయాలంటే మా రసరాజు గారు పద్యం రాస్తే ఆ పద్యం మరి అది నేను ఏం చెప్పాలి, ఆ పద్యమే రసరాజు గారు రాస్తే. ఇప్పుడు నాలాంటి వాడు నేర్చుకుందాం రాస్తే ఎట్లా ఉంటుందో పద్యం, మేము తెచ్చి పెట్టుకున్నది, రసరాజు గారు తెచ్చుకున్నది. ఇప్పుడు మా కడిమెళ్ళ గారు రాశారు, ఎవడరా పద్యాన్ని పాటి పెడతాడరా, మేము ఎప్పుడు పాతి పెట్టామరా గుండెల్లో, ప్రజల గుండెల్లోని. కొన్ని అద్భుతమైనటువంటి పద్యాలు మా కడిమెళ్ళ వారు రాసేటువంటి పద్యాలు అన్నీ, అది భగవంతుడు వారు తెచ్చుకున్నది గత జన్మ సత్కర్మ ద్వారా.
అలాగా మీరు పాడుతుంటే వింటుంటే ఎలా ఉందంటే, అబ్బా ఇదేదో 70-80 ఏళ్ల క్రితం నాటి ఒక అద్భుతాన్ని ఈ రోజు కూడా వింటున్నామే. ఒక గొప్ప సంస్కృతిని, ఒక సాంస్కృతిక వైభవం మీ గానంలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఇట్ ఈస్ షణ్ముఖాంజనేయరాజు గారు ఒక బ్రాండ్. నేను కాదని నేను అన్ను. బ్రాండ్ని కంటిన్యూ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. మీకు ఇంకా మీరు వయసులో ఇంకా 46 ఏళ్ళు 47 సంవత్సరాలు. మీరు పౌరాణిక నాటకానికి మీరు ఇంకా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు పాడుతున్నారు ఈ మధ్యన. మీరందరూ కూడా మా గుమ్మడి గోపాలకృష్ణ గారి ఆయన నాటక రంగ చైర్మన్ గా ఉన్నారు కాబట్టి దీని విస్తృతి ఇంకా పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అతి త్వరలోనే మీరు కూడా నాట్స్ ద్వారా విదేశాల్లో కూడా పర్యటించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను విజయ్ గారు. అది మీ ప్రోత్సాహం శ్రీనివాస్ గారు, మీరు అది మీ ప్రోత్సాహం. ఇది అయ్యి బలివారు. మా రసరాజు గారు రాసినటువంటి తెలుగు తోరణం అనేది బ్యాలే అమెరికాలో ప్రదర్శించినప్పుడు 350 మంది పిల్లలు ప్రదర్శిస్తే పురంధేశ్వరి గారు, తర్వాత జిఎస్ స్వామి వారు లాంటి వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుని ఆర్ద్రమైపోయారు వారందరూ కూడా. మీరు తెలుగు తోరణం అనే దాన్ని మేము ప్రతి తెలుగు మహాసభలకి కూడా దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా మనం వేస్తున్నాం. అందులో ఎన్నో పద్యాలు రాశారు మా రసరాజు గారు. ఇవన్నీ అందరూ కూడా తెలుగు వైభవాన్ని మీరు చూడాల్సిందే. ప్రపంచ తెలుగు మహాసభలు రేపు జనవరి 3, 4, 5, 2026లో గుంటూరులో శ్రీ రామచంద్రరాజు గారి యొక్క సమన్వయకర్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. 3 రోజులు అతిపెద్ద పండగ. నాకు తెలిసి ఒక 4 లక్షల మందిని అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అదృష్టం కొద్దీ కూడా ఇంకా గ్రౌండ్స్ మేము అనౌన్స్ చేయలేదు, కానీ ఒక అద్భుతమైనటువంటి గ్రౌండ్స్ ని మా రామచంద్రరాజు గారు చూపించారు హైవేలో. మరో కుంభమేళ డెఫినెట్ గా తెలుగు మహాసభలు కాదు, తెలుగు కుంభమేళ లాగానే చేద్దామనే మా సార్ యొక్క ఉద్దేశం రామచంద్రరాజు గారిది. ఆ దిశగానే ముందుకెళ్తున్నాం అని మీకు మనవి చేసుకుంటూ, డెఫినెట్ గా పౌరాణిక నాటకానికి పౌరాణిక పద్యానికి పెద్దపీట వేస్తామని మనవి చేసుకుంటూ, ఒక్కసారి జెండాపై కపిరాజును ఒక్కసారి జెండా ఎగరేస్తే తర్వాత మనం అందరం కూడా ఒక్కసారి మళ్ళీ ఎవరన్నా ప్రశ్నలు మా విజయ్ గారిని అడగాలనుకుంటే, బావా ఎప్పుడు వచ్చి దేవు జెండాపై కపిరాజు కొన్ని ఉన్నాయి కదా, ఆ 2 పద్యాలు వినిపిస్తే మన వాళ్ళందరూ చాలా ఆనందపడతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయ్ గారిని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. అయ్యా శ్రీనివాస్ గారు ఒక మనవి, మాణిక్యవీణ అద్భుతంగా గానం చేస్తాడు. మాణిక్యవీణ అది కూడా పాడాలని కోరుకుంటున్నాను. అది కూడా పాడాలని చాలా బాగుంటుంది. మాణిక్యవీణ అద్భుతంగా అది కూడా పాడండి. ఇంకా నేను ఇంకా అంతరాయం చేయను. మీకు 20 నిమిషాలు దాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నా. ప్లీజ్ మా కోసం ఉపయోగించాలని కోరుకుంటున్నా. ప్లీజ్. ప్రపంచ తెలుగు మహాసభల్లో 2 సార్లు పాల్పంచుకునే భాగ్యం మా గజ చక్రవర్తి గారి ద్వారా వచ్చింది. మళ్ళీ 3వసారి కూడా రసరాజు గారు, మహానుభావులు రసరాజు గారు మాకు స్వయాన మావయ్య గారు అయినా సరే వారి పితామహులు వారికి సభాముఖంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కూడా తెలుగు తోరణం ర్యాలీ చూసి నాకు నిజంగా ఉప్పొంగిపోయిన రోజున చాలా చాలా ఆనందంగా ఉంది. 3వ ప్రపంచ మహాసభల్లో కూడా ఆ భాగ్యం కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కర్మల వారు అయ్యో స్వాగతం. ఇప్పుడే రామచంద్రరాజు గారు ఒకసారి ఆయనకి ఇప్పుడే స్వాగతం చెప్పేసేయండి. రామచంద్రరాజు గారు ఇప్పుడే ఆయనకి స్వాగతం చెప్పేసేయండి. అయ్యా అందరికీ నమస్కారం. నమస్కారం అండి. పెద్దలందరూ కలిసి 3వ ప్రపంచ తెలుగు మహాసభలో గుంటూరులో జనవరి నెలలో చేయాలని నిర్ణయించటం, గుంటూరు ప్రాంతవాసిని కాబట్టి నన్ను ఆ కార్యక్రమాల్ని మీరు నిర్వహించండి, మేమందరం ఉంటామంటే ఇది నాకు తెలియని విషయం అండి. అంటే కార్యక్రమాలు చేసే తెలుగు భాష మీద నాకేమి ప్రావీణ్యత కానీ తెలుగు పెద్ద మాట్లాడేటప్పుడు కూడా ఎక్కువ తెలుగు పదాలతో మాట్లాడటం కూడా ఎక్కువ రాని వ్యక్తినండి అంటే కాదు మీరే ఉండాలని చెప్పి శ్రీనివాస్ గారు నా భుజ స్కంధాలపై వేశారు. తప్పకుండా ఒక మంచి మధురానుభూతిని మిగిల్చేటట్టుగా తెలుగు మహాసభలు నిర్వహిస్తామని మీకు అందరికీ కూడా మాటిస్తున్నాం. ప్రపంచ తెలుగు మహాసభలు 3వ ప్రపంచ తెలుగు మహాసభలు తరపున మీ అందరికీ ఇవే మా ప్రత్యేక ఆహ్వానం. అలాగే మీరు వచ్చి షణ్ముఖ ఆంజనేయ రాజు గారిని అక్కడ
అక్కడికి వచ్చే వాళ్ళు చాలా మందికి తెలుసు కాబట్టి మీరు వచ్చి పాడితే మీ తండ్రి గారిని వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఆ ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీదుగా మీరు పాటలు పాడితే ఇప్పుడు నాలాంటి వాళ్ళు, ఎందుకంటే మేమందరం నేను ఇప్పుడు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ కి సెక్రటరీగా ఉన్నాను గుంటూరులో. ఆ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో షణ్ముఖాంజనే రాజు గారు కనీసం ఒక 50 సార్లు ప్రదర్శనలు ఇచ్చి ఉంటారు. 50 నాకు తెలిసి మినిమం అది. ప్రతి సంవత్సరం ఇచ్చేవారు, సంవత్సరానికి 5-6 సార్లు కూడా వచ్చేవారు. ఎందుకంటే గుంటూరులో చాలా 70 నుంచి ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతి పెద్ద కల్చరల్ ఆడిటోరియం అది. మేము తర్వాతనే సెక్రటరీగా వచ్చాక ఎయిర్ కండిషన్ చేయటం జరిగింది. శ్రీనివాస్ గారు చెప్పినట్టు గుంటూరులో మనం 2 రోజులు ఒక మంచి కార్యక్రమం పెట్టుకుని వర్క్షాప్ లాగా గుమ్మడి గారితో మాట్లాడదాం. వారు బాగా పరిచయస్తులే అందరికీ కూడా వేదిక ఉంది. ఇప్పుడు ఆ ట్రస్ట్ సెక్రటరీగా ఉన్నాను. ఆ ఠాగూర్ కళాకారులను ప్రోత్సహిస్తూ కొత్త తరాన్ని తయారు చేయాలనేదే ముఖ్య ఉద్దేశం. ఒక 1000 మంది ఎక్కువ మంది వచ్చే పాలం అయితే వెంకటేశ్వర భారతీయ విద్యాభవన్ స్కూల్లో కూడా ఒక ఆడిటోరియం ఉంది. ఆ ఆడిటోరియంలో 300 మంది పడతారు. అది కూడా ఎయిర్ కండిషన్ ఆడిటోరియం అయితే ప్రొఫెషనల్ గా బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీయగా నుంచి అన్ని కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు వచ్చినా, ప్రధానమంత్రి గారు వచ్చినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినా జరిగేది అక్కడే. కాబట్టి ఆ ఆడిటోరియాన్ని కూడా మనం ఉపయోగించుకుని నెక్స్ట్ జనరేషన్ వచ్చే పిల్లలకి దీని గురించి చెప్తే ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి దీన్ని చేపడతారని బాగా ప్రోత్సహించినట్టు అవుతుందని అంటే మనం చేస్తూ ఉంటే ఎవరో ఒకళ్ళు వస్తారు, చేయకపోతే ఎవరు రారు. చేయటం చాలా ఇంపార్టెంట్. అయ్యా రాజు గారు నమస్కారం. రాజు గారు నమస్కారం. మాట వినపడుతుందండి? అయ్యా వినిపిస్తుంది. రాజు గారు ధన్యవాదాలు. అయ్యా విజయ్ గారు, మీ యొక్క పద్య సౌరభాన్ని మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడే వచ్చిన అందిన వార్త అండి. మనం చాలా మంచి కార్యక్రమంలో పాల్గొన్నాం కాబట్టి గుంటూరులో అతి కొద్ది నెలల్లో షణ్ముఖాంజనేయులు గారు కాంస్య విగ్రహం పట్టాలని చెప్పి మన ఆంధ్ర భట్ల సంఘ సభ్యులు ఇప్పుడే నాకు తెలియపరిచారు. మెసేజ్ వచ్చిందండి. వెరీ గుడ్. దానికి పెద్ద సహాయ సహకారాలు కూడా కావాలని చెప్పి ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడే మెసేజ్ వచ్చింది, ఫోన్లో చూశాను. నాన్నగారు కాంస్య విగ్రహం పట్టాలని చెప్పి గుంటూరులో నడిబొడ్లో అడుగుతున్నారు. మీ సహాయ సహకారం మాకు తప్పనిసరి కావాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాను. పూర్తి స్థాయిలో రామచంద్రరాజు గారు, నేను దీన్ని పూర్తి స్థాయిలో పూనుకుని మీకు ఏం చేయాలన్నా కూడా చేస్తాను, మీకు మనవి చేసుకుంటాను. సంతోషం. ప్రపంచ తెలుగు మహాసభ జరిగే శుభ సందర్భంలో మొట్టమొదటిసారిగా ఏ కార్యక్రమం తలపెట్టినా నేను అమ్మవారి ప్రార్థనతో మొదలు పెడతాను. మాణిక్యమేళంతో మొదలు పెడుతున్నాను. మన జయప్రదంగా మరొక కుంభమేళలాగా మన కార్యక్రమం జయప్రదం జరగాలని చెప్పి మనసా వాచా కర్మ కోరుకుంటున్నాను అమ్మవారి ప్రార్థనతో.
పుష్పబాణగస్తే నమస్తే నమస్తే జగదేవ మాతగా అద్భుతం, అద్భుతం, బ్రహ్మాండం. నాన్నగారి శ్రీకృష్ణ రాయబారం పద్యాలు పాడతారండి. మరియు రాజరాజా అనుకుంటయే మరియు మధ్యమ పాండవుని విక్రమం పెట్టుదైనా
అద్భుతం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. అద్భుతం, అద్భుతం. చాలా సంతోషం విజయ్ గారు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మన కార్యక్రమానికి మన జ్యోతి దినపత్రిక సంపాదకులు నాంపల్లి శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. వారికి కూడా నేను ఆహ్వానం పలుకుతూ, నాంపల్లి శ్రీనివాస్ గారు ఎలా ఉంది మా మా షణ్ముఖ విజయ్ గారి కార్యక్రమం? మీరు ప్రపంచ తెలుగు మహాసభల్లో జ్యోతి దినపత్రికలో చాలా గొప్పగా మీరు దాన్ని ప్రచురించారు. మీరు కూడా ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాంపల్లి శ్రీనివాస్ గారు. నాంపల్లి శ్రీనివాస్ గారు సంపాదకులు జ్యోతి దినపత్రిక. నాంపల్లి శ్రీనివాస్ గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు సారు. శ్రీనివాస్ గారు మ్యూట్ లో ఉన్నట్టున్నారు ఆయన. సరే, ఓకే. గారు నాన్నగారు గుర్తొచ్చారా? అందరూ కూడా మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. నేను అందరిని మ్యూట్ లో ఉండమని చెప్పాను, మీకు డిస్టర్బెన్స్ ఉండకూడదని. ఎవరికి వాళ్ళ మ్యూట్ అన్మ్యూట్ చేసుకోవాలి. మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. మీరు మ్యూట్ తీసేసి మాట్లాడాలి. మీరు అక్కడ మ్యూట్ లో పెట్టేశారు. మీరు చూడండి ఒకసారి. కడిమెళ్ళవారు చెప్పండి. అదేదే మీకు ఆయన అడుగుతున్నారు, మా నాన్నగారు గుర్తొచ్చారని. నాన్నగారు గుర్తొచ్చారండి. అసలు నాన్నగారు గుర్తు రావడం కాదు, ఇంకా మొత్తం నాన్నగారే కనిపిస్తున్నారు మీరు. నాకు ఇంక వేరే ఇక్కడ విజయ్ కనపడలేదు అసలు నాకు. ఎందుకంటే ఇంకో మాట ఏంటంటే, నాన్నగారిని ఎప్పుడూ మేకప్లో చూడటమే కదా, విడిగా ఎప్పుడు చూసే అవకాశం ఉండదు.
ఒరిజినల్ గా ఆయన స్వరూపం ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఒక్కసారి ఇగో రసరాజు గారి కార్యక్రమంలోనే ఎక్కడో మరి తణుకనే గుర్తు నాకు, అందులో మాత్రం ఒకసారి ఆయన చూసాను, ఒకసారి చూడడం. మిమ్మల్ని మాత్రం విడిగా ఈ మేకప్ లేకుండా ఒక విజయ్గానే చాలాసార్లు చూశాను, చాలాసార్లు మామూలుగా మాట్లాడుకున్నాం. అందువల్ల ఇంకా మీ నాన్నగారిని మీలో చూసుకుంటున్నాను. పైగా ఇంకోటి ఏంటంటే గొంతు కూడా మీకన్నా యాజ్ ఇట్ ఈజ్గా దిగిపోయింది. ఇందాక గడ్డల శ్రీనివాస్ గారు అన్నట్టుగాను నా భావం కూడా అదే. సినిమా ప్రపంచంలో కృష్ణుడు అనగానే బ్రాండ్ ఎవరంటే ఎన్టీ రామారావు. అలాగే నాటక రంగంలో కృష్ణుడు అనగానే షణ్ముఖాంజనేయరాజే. ఇది ఎక్కడ హై స్కూల్ లైఫ్ నుంచి కాలేజీ లైఫ్ అయిపోయి ఉద్యోగస్తుడిగా అయినప్పటికీ అయినా చాలా కాలం అదే ధోరణి అనమాట. ఆ బ్రాండ్ చాలా కాలం నిలబడిపోయింది. గమ్మత్తెట్టిన ఇప్పటికి కూడా. అంటే ఎవరైనా కొంచెం అందంగా ఈ చెల్లియో చలకో లేకపోతే జెండా బెగ్గబ్రాత్ అన్నారు, ఏంటో షణ్ముఖాంజనేయరాజు అనుకుంటావు నువ్వు అన్నావు. ఈ డైలాగ్ ఉంది సినిమాలో కూడా, సినిమాలోను ఉందండి. ఉంది అది. అదే బ్రాండ్ అంటే అదేనప్పుడు, దాన్నే బ్రాండ్ అంటాం. అలా కొంతమంది అలా బ్రాండ్ అయిపోతారు అంతే. ఆ రకంగా మీ నాన్నగారు మంచి బ్రాండ్. సభాముఖంగా చిన్న విషయం చెప్పాలి. నాన్నగారి ఈ కీర్తి నిలబడాకారం ముఖ్యులు ఇప్పట్లో కూడా మా రసరాజు గారు మహా గురుతులు. నాన్నగారి షణ్ముఖి కళాపీఠానికి వారే గౌరవ అధ్యక్షులు. నాన్నగారి కార్యక్రమాలు ఎంతో జయప్రదంగా ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయల పై కార్యక్రమాన్ని వారి భుజస్కంధాల మీద పెట్టుకుని, నేను చాలా చిన్నవాడిని, వారి దగ్గర ఈ కార్యక్రమం జరిపిస్తున్నారు. వారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గడ్డల శ్రీనివాస్ గారు మహానుభావుడు, ఎన్నో దేశాలు తిరిగాడు మహానుభావుడు. మేము చిన్నవాళ్ళం, పిలవగానే ఆయన వచ్చి ఆ కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొని మాకు వారి చేయూత ఇచ్చి కార్యక్రమాలు మేము ఉన్నామని చెప్పి చిన్నవాడిని అయినా నాకు దీవిచ్చారు. ఎప్పుడు వారి సభాముఖంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. రసరాజు గారు ఏ కార్యక్రమం తలపెట్టినా రసవంతంగానే ఉంటుంది, ఇంకా అందులో ఏ లేదు. ఆయన అందరూ మేధతో చేస్తారు, ఈయన మాత్రం మనసుతో చేస్తారు. ఏ కార్యక్రమం అది మనసుతో చేసిన దానికి మేధతో చేసిన దానికి ఆ తేడా ఎప్పుడు ఉంటుంది. రసరాజు గారు అంతా మనస్సు. ధన్యవాదాలు సోదరు, ధన్యవాదాలు. విజయ్ కుమార్ గారు, మీరు ఏదో రోజున మాకు నరసాపురంలో అల్లూరి కేంద్రం ఉంది, మాకు బాబుశ్రీ గారి పర్యవేక్షణ జరుగుతూ ఉంటుంది. అక్కడ వచ్చి మీ గొంతుని మాకు ప్రత్యక్షంగా వినిపించాలని కోరుకుంటున్నా. ఏదో ఒక రోజున మీకు మాకు కూడా అవకాశం కుదిరిన రోజున. కార్యాలయం ఎక్కడే ఉంది కాబట్టి ఆంధ్ర సారస్వత పరిషత్ తరఫున ఆయన వేషంలో, కృష్ణుడి వేషంలో ఆయన గానం ఏర్పాటు చేద్దాం అతి త్వరలో. నేను కూడా రోజంతా కూర్చుని 3-4 గంటలు ఆయన వినే ఏర్పాటు చూద్దాం. 2 సీన్లు పడక సీన్ అన్ని వేద్దాం ఆయన చేత. అందరికి ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ. నమస్తే సార్. నమస్తే. నేను రచయిత మోహనా శేఖర్ అండి, చిత్తూరు నుంచి. చెప్పండి చెప్పండి. నేను ఒక 2 పేరడి పల్లవులు పాడుదామని. అమ్మమ్మ ఇది కవి సమ్మేళనం కాదమ్మా, ఇది షణ్ముఖ ఆంజనేయ రాజు గారు వారి అబ్బాయి షణ్ముఖ జయ విజయ్ కుమార్ రాజు గారి యొక్క పద్యగానము పౌరాణిక నాటకం మీద కార్యక్రమం అమ్మా. ఇది కవి సమ్మేళనం అయినప్పుడు నేను మీకు చెప్తానమ్మా. ఇది మీ తప్పకుండా మీ స్వీయ ప్రతిభని నేను తప్పకుండా గౌరవిస్తాను తల్లి. మేము కవి సమ్మేళన కార్యక్రమం డాక్టర్ SRS కొల్లూరు గారు ఏర్పాటు చేస్తారు. అప్పుడు మీరు తప్పకుండా జిల్లాల వారీగా, చిత్తూరు జిల్లాలో కవి సమ్మేళనం, శ్రీకాకుళం జిల్లాలో 100 మందితోటి మీ కవి సమ్మేళనం చేయబోతున్నాం. అప్పుడు మీరు తప్పకుండా పాల్గొందరుగానమ్మా. ఇది కేవలము షణ్ముఖ ఆంజనేయ రాజు గారికి వారి అబ్బాయి ద్వారా ఇచ్చేటువంటి పద్య నీరాజన కార్యక్రమం తల్లి, మరో విధంగా అనుకోవద్దు. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మిగతా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముఖ్యంగా మా విజయ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనం ఏమనుకున్నామంటే ఈ తిరుపతి దేవస్థానంలో కానీ, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ లో కానీ, దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఈ పద్య నాటకాలని ఇంకా బాగా వెయ్యాలి. అలాగే తిరుపతి దేవస్థానంలో నాద నీరాజనంలో కూడా కొన్ని గొప్పవి పవిత్రమైనటివి కొన్ని ఉన్నటువంటి పద్యాలతో ఉన్నటువంటివి వైరాగ్యానికి సంబంధించింది కాకుండా భక్తికి సంబంధించినటువంటి కొన్ని పౌరాణిక నాటకాలు కూడా అక్కడ ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది నాద నీరాజనంలో అని మనం అభిప్రాయపడ్డాము. దానిని నేను లేఖలు వ్రాసి వారికి ఈఓ గారికి, సీఎం గారికి, అలాగే చైర్మన్ గారికి కూడా అతి త్వరలోనే లేఖలు పంపిస్తాము. అలాగే శ్రీకాకుళం జిల్లా సాంప్రదాయ గురుకులం గురించి కూడా మేము దాని తిరుపతి దేవస్థానం నిర్వహిస్తే బాగుంటుంది, శ్రీకాకుళంలో సాంప్రదాయ గురుకులం గురించి అనుకున్న ఆ లేఖలు కూడా రెడీ అవుతున్నాయి. శ్రీ రెడ్డప్ప దవేజీ గారు వారు అవుట్ ఆఫ్ స్టేషన్ బెంగళూరులో ఉండడం వలన ఈ లేఖలు రాయడం ఆలస్యమైంది. కాబట్టి 10 రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ పెడతాము. అలాగే ఇందాక రామచంద్రరాజు గారు చెప్పినట్లుగా ఒకరోజు మా వంశీ రాంప్రసాద్ గారు,
కేశరాజ కృష్ణ, కొత్తగూడెం రాజేష్, కొల్లూరు గారు అందరూ కూడా సమన్వయం చేసుకుని ఒక వచ్చే నెలలో మనం పిల్లలకి అంటే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత యూత్కి ఒక 2 రోజులు వెంకటేశ్వర విజ్ఞాన కేంద్రంలో మనము పౌరాణిక నాటక రచన, పద్యగానము, నటన వీటిపైన మనం 2 రోజుల వర్క్షాప్ని నిర్వహిస్తామని మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి తేజకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, విజయ్ గారు మీ కీర్తి ఇలాగా పరంపరగా ముందుకు సాగాలి. నిండు నూరేళ్లు మీ యొక్క ఈ సాధన, నిత్య సాధన గొప్పగా వెలుగొంది. మీరు అందరికీ కూడా రాబోయే రోజుల్లో మీ ఎడల ప్రజలందరికీ కూడా ఆరాధనాభావం వచ్చేలాగా మీరు ప్రయాణం ఉండాలని, మీ తండ్రి గారిని మించి మీరు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తూ, ఆంధ్ర సారస్వత పరిషత్తు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ముగిసింది. ముఖ్యంగా మరొక విషయం, రాజు గారి యొక్క మనవరాలు ఎవరైతే ఉన్నారో విజయ్ గారి వారి పాప కూడా గొప్ప నృత్య కళాకారిణి, మా విజయ్ కూతురు. ఆ పాప నృత్యం కూడా తెలుగు మహాసభల్లో కూడా మేము ఆహ్వానిస్తాం ఆ పాపని మీకు మనవి చేసుకుంటూ. రసరాజు గారు చెప్పబోతున్నారు, చెప్పండి. ఒక్క మాట. రామునికి ఆంజనేయునికి చాలా సంబంధం ఉంది, ఇద్దరికీ కూడా. అలాగే తెరపైన రామారావు, వాతెరపైన ఆంజనేయరాజు. వాతెరంటే పెదవి, తెరపైన రామారావు గారు, వాతెరపైన ఆంజనేయరాజు గారు. ఇవాళ ఆ రసత్వాన్ని వారు ఇవాళ మన విజయశంకు చూపించారు. ముఖ్యంగా మీ యొక్క ప్రోత్సాహంతో అందరూ ఆనందించారు. అందరికీ కూడా చాలా ఇవాళ ఒక పండుగలాగా ఇవాళ నాదనీరాజు మనకి ఇవాళ కనిపించింది ఇవాళ. అదే సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలు అందరికీ కూడా. ఒక్క నిమిషం మాట్లాడతానండి. చెప్పండి భాస్కరరావు గారు. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మాట్లాడండి. పెనుగొండ నాట ఉత్సవాలు చేసేవాళ్ళు నా చిన్నతనంలో. షణ్ముఖాంజనేయులు గారి నాటకం ఖచ్చితంగా పెట్టించేవారు మా నాన్నగారు. నేను స్టేజి మీద కూర్చుని దగ్గరగా చూసేవాడండి నాటకాలు తెలియని రోజుల్లోనే. ఆ విషయం రసరాజు గారు కూడా తెలిసండి, ఆయన మా గురువు గారు. ఆ విషయం గుర్తు చేస్తున్నారు. చాలా సంతోషం అండి. ఇప్పుడు ఇందాక అన్నారు కదా, ఇప్పుడు ఆయన్ని వేషంలో లేకుండా చూసిన వాళ్ళు బాగా తక్కువ, వేషంలో ఉన్న చూసిన వాళ్ళు కొన్ని కోట్ల మంది. ఎందువల్లంటే ఎడ్ల బండ్ల మీద వెళ్ళిపోయి అక్కడే 3-4 రోజులు ఉండిపోయి ఆయన చూడడం కోసం వెళ్ళిన వారు. ఇదంతా కూడా గొప్ప. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని చూడడానికి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఎలా తిరుపతి మెడ్రాస్ వెళ్ళి రామారావు గారిని ఇంటికి వెళ్ళి చూసి వచ్చేవారో, అలాగే ఎక్కడన్నా పౌరాణిక నాటకోత్సవాలు జరుగుతున్నాయంటే షణ్ముఖాంజనేయరాజు గారు దర్శనం చేసుకుంటే చాలరా బాబు అన్నటువంటి భక్తులు, ఆయనకి అభిమానులే కాదు భక్తులు కూడా ఉన్నటువంటి ఒక గొప్ప కళాకారుడు. కాబట్టి వారికి నీరాజనం ఇస్తూ వారి విగ్రహానికి, కాంస్య విగ్రహానికి ఆంధ్ర సారస్వత పరిషత్తు చేయగలిగినటువంటి సేవ ఏదన్నా ఉంటే తప్పకుండా మేము సేవ చేస్తాము. అలాగే గుంటూరులో మీరు పెడదాం అనుకున్నారు కాబట్టి దానికి సరైన ప్లేస్ కోసము మీరు ఆలోచించండి. దానికి తగ్గట్టుగా మా రామచంద్రరాజు గారు పూర్తి సహకారము, నా సహకారం కూడా ఉంటాయని మీకు మనవి చేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కార్యకర్తకి, అలాగే రేపటి నుంచి కూడా ఈ వీడియోని యూట్యూబ్లో చూడొచ్చని మనవి చేసుకుంటూ, తేజ గారు ధన్యవాదాలు చెప్తా కూర్చుంది. దా తల్లి దా. బాగున్నావా తల్లి? నమస్తే తల్లి. బాగా చేయాలి తల్లి. నువ్వు గొప్ప నృత్య చూడమని అవ్వాలి నువ్వు. విజయ పేరు చెప్పమ్మా. విజయ పాప పేరు చెప్పు. ఏం పేరు? మా పాప పేరు షణ్ముఖ యశస్విని కామ్య అండి. కామ్య. ఇప్పుడు కూచిపూడి